తోని మనుషులను ప్రజలను బాగు చేయడం కానీ తర్వాత సృష్టిలో జరగబోయేది జరిగేది మానవునికి ఏం జరగబోతుంది ఏం జరిగేది మొత్తం ఆ బాబాలో మాటల్లో కాకుండా చేష్టల్లో కూడా ఉన్నదని నేను ఈరోజు నమ్మి కూడా ప్రజలందరూ కూడా ఆయనకు మరి ఇవాళ రోజు ఒక వింత విశేషం ఏంటంటే పాలాభిషేకం చేస్తున్నారు. ఆయనకు పాలాభిషేకం చేస్తుంటే కూడా అతని మీద ఎప్పుడైతే పాలాభిషేకం చేస్తారో ఆ బాబాయ్ ఉన్నటువంటి ఆ యొక్క గృహంలో పాలు కూడా గోడలకు కూడా మరి ఆ పాల ద్వారా కూడా చక్కగా కనపడుతుంది. దానికి తోడు మరి భక్తులు వచ్చారు, భక్తులు కూడా చూడటం జరిగింది. మరి బాబా మాత్రం ప్రతి ఒక్కరికి పేదవాన్ని కానీ ధనవంతుని కానీ ఎవరి అనకుండా బాగా మంచిగా బాగు చేయటం కానీ మరి ఆ ఆత్మ ద్వారా ఆత్మను బట్టి మనిషిలో ఉన్నటువంటి ఆత్మను బట్టి ఆమెకి ఏమి ఉంది, ఆమెకు ఎందుకు సంతానం కావట్లేదు, సంతానాన్ని కానీ ఏమన్నా ఉన్నా కూడా మరి అతను బాగలేకున్నా కూడా ఏమిటికి బాగుంటలేడు, ఆయన ఎందుకు కుదురుతలేడు, పిచ్చి పిచ్చుకున్న వాళ్ళని కూడా మంచిగా చేసిండు, సంతానం లేని వాళ్ళకు మాత్రం గ్యారంటీగా మాట ఇచ్చి కూడా ఆ మాట ప్రకారం నిలబెట్టిన రోజులున్నాయి. ఇవాళ శుభవార్త ఏంటంటే ఇవాళ 12 సంవత్సరాల తర్వాత బాబాను నమ్ముకున్నటువంటి ఒక భక్తుడు 12 సంవత్సరాల తర్వాత అతనికి చాలా సంతోషకరంగా బాబా మాత్రం ఒక సంతానాన్ని మగ శిశువును జన్మించిండు. అతను సంతోషంగా అతని పాలతోని పాలాభిషేకం చేస్తుండ్రు. ఈ రోజు ఇక్కడ ఒక సంతోషకరమైనటువంటి వార్త. కాబట్టి ఇప్పుడు భక్తులందరూ కూడా మరి ఒక్కొక్క వాళ్ళకి ఏమేమి చేసిండు మరి ఏందనేది వాళ్ళు కూడా చెప్తారు. నేను చెప్పిందే కాకుండా ఇంకా భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చాలా విశేషంగా మాట్లాడాలని నేను కోరుకుంటూ మీరు ఇచ్చిన సమయాన్ని తీసుకొని ముగిస్తున్నాను. 11 సంవత్సరాల నుండి మాకు సంతానం లేదు. ఉపేందర్ స్వామి దగ్గరికి వస్తే ఉపేందర్ స్వామి దయ వల్ల బాబా గారి కాడికి వచ్చినాం. ఆ బాబా గారి దయ వల్ల మాకు ఒక బాబు పుట్టిండు. నేల తర్వాత ఇప్పుడు బాబా గారికి అభిషేకం చేస్తున్నాం. 11 సంవత్సరాలు పెళ్ళి